హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని రామ్నగర్లో ఉన్నాను. సో రామ్నగర్లో మీరు గమనిస్తే కనుక ఖమ్మ భవన్ ఉంది కదండి, దాని పక్కనే మనకి కోకో ఫిట్ అనేసి ఉంది కదా. సో ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే కోకోనట్ ఫ్లేవర్తో చాలా వరకు అయితే కనుక ఐటమ్స్ అని చూశారు లాస్ట్ ఇయర్ కూడా. బట్ ఇయర్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు కొత్తగా ఒకటైతే లాంచ్ చేశారనమాట. అది వచ్చేసి ఏంటంటే మనకి మీరు చూస్తే కనుక ఇది వచ్చేసి కొర్ర పానీపూరి అండి. సో కొర్ర పానీపూరికి ఆ స్టఫ్ అంతా పెట్టిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. మేకింగ్ విజువల్ చూస్తుంటారు మీరు. అండ్ ఇది చూస్తే కనుక మీరు ఆ పానీ ఇచ్చారు కదా, సో అంతా కూడా మనకి గ్రీన్ కలర్లో ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకి సూప్ నూడిల్స్ ఉంటాయి అండ్ మామూలుగా బూందీ ఉంటుంది. అలాగే స్టఫ్ కూడా బాగా ఇచ్చారు. ఇది టేస్ట్ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే దీంట్లో కూడా కోకోనట్ వాటర్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే రాగి సుకా పానీపూరి అండి. సో ఇది కూడా చాలా బాగుంటుంది. చూస్తారా మీరు విజువల్ షాట్స్లో కూడా మీరు గమనిస్తే కనుక మనం బయట పానీపూరి తింటాం కదా, అప్పుడు లాస్ట్లో ఇస్తారు చూడండి వీళ్ళు నార్త్ ఇండియన్స్ మనకి లాస్ట్లో, అదే అండి సుకాపూరి. సో చాలా బాగుంటుంది. ఏంటంటే వీళ్ళు రాగి ఫ్లేవర్లు ఇచ్చారు. సో ఎందుకు చాలా మంచిదండి, అంతా కూడా మిల్లెట్స్ ఫ్లేవర్తో ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొర్ర పాపడ్ చాట్ అండి. పైన కూడా మీరు గమనిస్తే కనుక యాపిల్, అలాగనే ప్రమోగనట్ ఉంది, బూందీ ఉంది. వీళ్ళ బ్రాండ్ వచ్చేసి కోకో ఫిట్ కదండి. అందులో బాగానే ప్రతి ఐటెం పైన ఆ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అందుకే కోకో పౌడర్ కూడా ఇస్తారనమాట, కోకోనట్ పౌడర్. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రగడ బేల్పూరి అండి. సో చూసారా, ఇది కూడా అంతే. ఇది కూడా మేకింగ్ అంతా కూడా చూస్తున్నారు కదా విజువల్స్లో మీరు. సో ఇది చూస్తే కనుక ఇది కూడా సేమ్ యాపిల్, బూందీ అండ్ కోకోనట్ పౌడర్ కూడా వేసాను అనమాట. బయటతో కంపేర్ చేసుకుంటే బయట బేల్ అనేది కింద ఉంటుంది కదా, ఇక్కడ ఏంటంటే వీళ్ళ మసాలానే పైన ఉందన్నమాట. సో ఫ్లేవర్ కోకోనట్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ మంచి మసాలాతో పాటు మంచి ఇంగ్రీడియంట్ ఏదైతే కానీ వేస్తారనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో అది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సో మీరు చూస్తున్నారా, ఇది వచ్చేసి పానీ. దీంట్లో వచ్చేసి మనకి సూప్ నూడిల్స్, బూందీ, అలాగనే కొత్తిమీర, ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆ కోకోనట్ వాటర్ కూడా మిక్స్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ కొర్ర పానీపూరిలోకి ఇది వేద్దాం. ఆల్రెడీ స్టఫ్ వేస్తారు వాళ్ళు. ఎట్లుంటుంది అంటే ఇంకా కోకోనట్ తిన్నట్టే ఉంటుంది, ఆ లెవెల్లో చేస్తారనమాట వీళ్ళు. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఓకే, ఇది తీసుకుంటాం. టేస్ట్ పరంగా చాలా బాగుంది. కోకోనట్ వాటర్ కానీ ఆ మసాలా కానీ నాకు బాగా నచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసండి రాగి సుకాపూరి. ఇది సో ఆ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంతా రాగులతో చేశారనమాట. సో అంతా మిల్లెట్స్తో చేశారండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కూడా సేమ్ అదే వాటర్ నేను మిక్స్ చేస్తున్నాను. సో అందరూ బయట పానీపూరి తింటారు కదా, లాస్ట్లో ఇస్తారు కదండి డ్రైగా, అదే అండి ఇది. టేస్ట్ చేద్దాం. ఓకే, కొంచెం పుల్లగా ఉంది, బాగుంది. స్టఫ్ కూడా ఉంది, నైస్. చాలా అఫోర్డబుల్ రేట్కి ఇస్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. మంచిగా ఉన్నాయి ఫ్లేవర్స్ అన్నీ కూడా. ఓకే అండి, మన దగ్గర అయితే కనుక నెక్స్ట్ డిష్ వచ్చేసి కొర్ర పాపడ్ చాట్ అనమాట. సో చూసారా, దీనిపైన యాపిల్ కోటింగ్ కానీ, ఈ ప్రమోగనట్ కోటింగ్ కానీ, అండ్ ఆ కోకోనట్ పౌడర్ కోటింగ్ కానీ, బూందీ కోటింగ్ కానీ చాలా అయితే కనుక బెస్ట్గా వేశారు. ఇది నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఫ్లేవర్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇది ఎలా ఉందో. చాలా బాగుంది. ముఖ్యంగా లేడీస్ ఇది బాగా నచ్చుతుంది. కోకోనట్ పౌడర్ అయితే కనుక బాగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అవసరం ఉంది, నైస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర రగడ బేల్పూరి ఉందన్నమాట. సో చూడొచ్చు, ఇదంతా కూడా రగడ. ఇది తింటే రగడే, మామూలుగా ఉండదు. రగడ ఇది కూడా సేమ్ ఉంది ఇందా తిన్నట్టుగానే, కానీ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అయితే మారిపోయింది. సో నేనైతే కనుక ఇప్పుడు 4 ఐటమ్స్ టేస్ట్ చేశాను. 4 కూడా చాలా బాగున్నాయి. సో కోకో ఫిట్లో అండి, అఫోర్డబుల్ రేట్కి ఇస్తున్నారు. అనంతపురంలోని రామ్నగర్లో ఉంటుంది, అది కూడా ఖమ్మం పక్కనే. ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. అలాగే మీకు నచ్చిన డిష్ తినండి, మీకు నచ్చిన ఐటమ్ తినండి. అలాగే ఏమైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. సో అంతే కదండి, ఇక్కడ వచ్చి తినచ్చు. అలాగనే ఇక్కడ ఉన్న ఐటమ్స్ కూడా మీ పార్సల్ తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఈ పార్సల్ మేకింగ్ సంబంధించి కూడా చూడొచ్చు బాక్స్. ఇది మనం ఎక్కువ టౌన్లో చూస్తుంటామండి, సిటీలో అంటే హైదరాబాద్, బెంగళూరులో. సో చూడండి ఇట్లా. సో అంతే కదండి, ఇక్కడ మీరు ఏదైనా తిన్నా కూడా అలాగనే మీరు ఏదైనా పార్సల్ తీసుకెళ్ళాలంటే, సపోజ్ బటర్ పాపాజీ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళాలంటే కూడా ఇట్లా బాక్స్లో తీసుకెళ్ళచ్చు. ఒక బ్రెడ్ ఐటమ్స్ పెట్టుకొని ఇంకో పక్క ఇంకో ఐటమ్స్ పెట్టుకొని అలా క్యారీ చేయొచ్చు అనమాట.
సో అంతా కూడా బాగా నీట్గా అయితే ప్యాక్ చేస్తారు. కోకోఫిట్ అంటేనే చాలా హైజీనిక్గా చాలా టేస్టీగా ఉంటాయండి. అందులో కూడా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మిల్లెట్స్తో చేశారండి. చాలా అంటే చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.